గతంలో కూడా మేము ఈ యొక్క రైతు మహాధరణ కార్యక్రమం 12వ తారీఖే ఉండే. ఆ కార్యక్రమాన్ని డిఎస్పీ గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు, సంక్రాంతి సందర్భంగా మరి విజయవాడ హైవే అంతా, తర్వాత మరి అద్దంకి రోడ్ అంతా కూడా ఆంధ్రాకి ఇక్కడి నుంచి ఎక్కువ పోతారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మరి మీరు దయచేసి పండుగ తర్వాత మీరు కార్యక్రమాన్ని చేసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము కూడా అధిష్టానానికి చెప్తే వాళ్ళు కూడా స్పందించి ఓకే ఆఫ్టర్ పండుగ తర్వాత పెట్టుకుందామని పండుగ తర్వాత 21వ తారీఖు నాడు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే మేము మరి డేట్ డిక్లేర్ చేసుకున్నాం. ఇచ్చుకున్న తర్వాత మేము 4 రోజుల కింద అప్లై చేసుకున్నాం. వారు కూడా స్పందించిండ్రు, తర్వాత అందరూ వచ్చిండ్రు, చూసిండ్రు, ఓకే ఇబ్బంది లేదు. అటు డిఎస్పీ కానీ తర్వాత ఎస్పీ కానీ వాళ్ళు సానుకూలంగానే స్పందించారు. కార్యక్రమం మేము వాళ్ళని గౌరవించినప్పుడు ఈ కార్యక్రమం కూడా గౌరవించిండ్రు. కానీ నిన్న సాయంత్రమే ఇస్తున్నటువంటి మాకు పర్మిషను మరి ఏమైందో ఏం కాదో మరి జిల్లా పెద్దలా లేకపోతే రాష్ట్ర పెద్దలా ఎవరో మరి ఒత్తిడి చేసి వాళ్ళని మాకు ఆర్డర్ ఇవ్వకుండా ఇలా మార్నింగ్ రిజెక్షన్ లెటర్ ఇచ్చిండ్రు. ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే క్లాక్ టవర్స్ అంటారు ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం నడిచిందంతా అక్కడే. తర్వాత ఏ ప్రోడక్ట్ చేయాలన్నా అక్కడి నుంచి చేస్తారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు క్లాక్ టవర్నే ప్రోగ్రాం పెట్టిండ్రు. మేము ప్రభుత్వంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క కూడా అక్కడే వచ్చి కార్యక్రమం చేసిండ్రు.